ఈ విషయంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన అగ్గిరాముడు సినిమాకు 1954 ఆగస్టున విడుదలైంది 5న. కాబట్టి తర్వాత అందులో అల్లూరి గురించి బుర్రకథగా చెప్పే సీను కృష్ణను ఆకట్టుకుంది. తర్వాత ఎన్టీఆర్ నటించిన జయసింహను కూడా చూశారంట కృష్ణ. ఎక్కడ పాటల పుస్తకం చివరి పేజీలో ఎన్టీఆర్ తర్వాత అల్లూరి సీతారామరాజు అనే ప్రకటనలో పాటు అల్లూరి గెటపులో స్కెచ్తో ఎన్టీఆర్ బొమ్మ ఉంది. సినిమా కోసము కృష్ణ ఎదురు చూశారు. అయితే ఈ చదువుల కోసము ఏలూరుకి వెళ్ళిన కృష్ణ నాటకాలపై ఆయనకి ఏమైపోయిందంటే ఆసక్తి కలిగి అది కాస్త సినిమాల వైపుకు వెళ్ళింది. కృష్ణ మొత్తం ఏంటంటే సినిమాల వైపు వెళ్ళి తర్వాత చెన్నైకి వెళ్ళిపోయాడు. ఆసక్తి కలిగిన తర్వాత కాస్త సినిమాల వైపు మళ్ళడంతో చెన్నైకి వెళ్ళి అక్కడ చేరుకున్నారు. చెన్నైకి అప్పుడు ప్రజానాట్య మండలి రాజారావు బృందం ప్రదర్శించిన అల్లూరి రామరాజు నాటకానికి మంత్రుడు ముగ్ధుడయ్యారు. కృష్ణ తర్వాత హీరో అయిన కృష్ణ అసాధ్యుడిలో 1968లో అంతర్నాటకంలో భాగంగా సీతారామరాజు వేషం వేశారు. ఆ విషయంలో తాను హీరోగా అల్లూరి చరిత్రలో సినిమా తీస్తే బాగుంటుందని కృష్ణ అయితే 1972లో శోభన్ బాబు హీరోగా సీతారామరాజు మూవీ నిర్మించినట్లు లక్ష్మీనారాయణ డిఎల్ వాళ్ళు ఈ విషయంలో కృష్ణ గురించి ఇలా ప్రకటించారు. కానీ ప్రయత్నం మాత్రం విరమించుకున్నారాయన. హీరో కృష్ణ పెద్దలు మారాలి సినిమా తీశారు. డిఎల్ చనువుతో సీతారామరాజు కథని మొత్తము కృష్ణకు ఇచ్చి ఆసక్తి ఉంటే సినిమా తీసుకోమన్నారు. అలా అల్లూరి సీతారామరాజు చేసే అవకాశము కృష్ణకు మాత్రము 50 సంవత్సరాల కింద దక్కి ఈరోజు చరిత్ర సృష్టించిన అల్లూరి సీతారామరాజుకు నౌ స్టిల్ ఇప్పుడు 50 సంవత్సరాలు. కాబట్టి డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణ విషయంలో అసలు హైదరాబాదుకు సినీ ఫీల్డ్లోనే ఒక గొప్ప అవకాశము. తర్వాత ఆయన ఏలూరు నుంచి బుర్రిపాలెం నుంచి ఏలూరు నుంచి చదువుల గురించి చెన్నై పోవడము. చెన్నై పోయిన తర్వాత తనకిద్దరు తమ్ముళ్ళు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు, తర్వాత ఆయనకు 3 కుమార్తెలు, 2 కుమారులు, తనకు మించిన ఒక కుమారుడు మహేష్ బాబు. ఈ మధ్యనే 2-3 సంవత్సరాల కింద రమేష్ బాబు చనిపోవడము. ఆయన ఫస్ట్ సినిమా బజార్ రౌడీ, తర్వాత సామ్రాటు ఇలాంటి సినిమాలు వచ్చిన తర్వాత రమేష్ తర్వాత హీరోగా అయిన తర్వాత కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్గా మారి కొంచెం హెల్త్ సహకరించక చనిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆయన కొడుకుగిన నెక్స్ట్ హీరోగా రావడము. తర్వాత చిన్న కొడుకైన సూపర్ స్టార్ కృష్ణకు మహేష్ బాబు సినీ ఫీల్డ్ ఆయనకు మించిన గొప్ప పేరున్న నటుడు లేడని ఈరోజు అంచెలంచెలు ఎదిగి ఎంతోమంది చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు తర్వాత ఆయన చేసిన సహాయము ఎవరూ చేయకుండా ఇప్పటి వరకు తెలుగు సినీ ఫీల్డ్ అనే కాదు రాజకీయములనే కాదు మహేష్ బాబుకు అంత గొప్ప మనసు ఇచ్చేసి ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలలో చాలామందికి కిడ్నీలైనా హెల్త్ బాగలేకైనా గుండె ఆపరేషన్ అయినా నానా రకాలుగా కొన్ని విలేజ్లగిన దత్తత తీసుకున్న గౌరవం ఆయనకు చెందింది. కాబట్టి ఇప్పుడు ఈ కృష్ణ కడుపులో పుట్టిన ఈ మహేష్ బాబు ఒకడు. తర్వాత ఈ కృష్ణకు తెలంగాణ రాష్ట్రంలో మద్రాసు నుంచి వచ్చిన తర్వాత ఈ డేరింగ్ డాషింగ్ అయిన కృష్ణకు సొంతంగా ఆయనకున్న మంచి పేరు ఇప్పటి వరకు ఎవరికి లేదు. కాబట్టి భగవంతుని దయ వల్ల కృష్ణకు డేరింగ్ అండ్ డాషింగ్ అని పేరు. అల్లూరి సీతారామరాజు కథలో వాణిజ్యపరమైన అంశాలు ఉండవని, పైగా హీరో చనిపోతాడని ఫైనాన్స్ ఇవ్వడానికి ఫైనాన్సర్లు పంపిణీ చేయడానికి కూడా ఎవరు సహాయించలేదు. ఇంత రిస్క్ అవసరమా, ఈ సినిమా వద్దు అని శ్రేయభిలాషులు కృష్ణకు చెప్పారు. ఎన్టీఆర్ వద్దనే అన్నారు. ఆయన తాను ఓ హీరోగా రూపొందిన దేవుడు చేసిన మనుషులు చిత్తదినోత్సవంలో అల్లూరి సీతారామరాజు సినిమా తీస్తున్నానని తన 100వ చిత్రంగా ఉంటుందని కృష్ణ ప్రకటించారు. 1973లో డిసెంబర్లో మద్రాస్ వాహిని స్టూడియోలో షూటింగ్ ఆరంభమైంది. అల్లూరి సీతారామరాజు గెటప్లో ఉన్న కృష్ణపై ఫస్ట్ పార్ట్ తీశారు. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి అనేక ఇబ్బందులు. చింతపల్లి అడవిలో షూటింగ్ కాబట్టి అక్కడ గెస్ట్ హౌజులు లేకపోవడంతో యూనిట్లోని దాదాపు 500 మందికి ఒక కాలనీలో తాత్కాలిక బస ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తులో కొండ ప్రాంతంలో షూటింగ్. భయంకరమైన చలి. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ చేశారు. దర్శకుడు రామచంద్రరావు అవస్థ స్థితికి గురి కావడము ఊహించని షాకు. ఆయనను చెన్నైకి తీసుకెళ్లి మెరుగైన వైద్యము అంటే కృష్ణ చేసిన సాహసాలు, డేషింగు, డారింగు, తర్వాత అడవిలో సినిమాలు, కట్టె ఫైటింగు, బుల్లెట్ అదే రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఫైటింగు, తర్వాత
నానా రకాల ఫైట్స్ అండ్ డ్యాన్సులు, డేషింగు, డైరింగు, తర్వాత టెక్నికల్లో మల్టీపర్పస్ సినిమాలు, కలర్ సినిమాలు. ఆయన చేసిన టెక్నాలజీ సినీ ఫీల్డ్కు ఎవరు చేయలేదు. ఆయన వల్లనే ఈరోజు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మంచి పేరుండి ఈరోజు రకరకాలుగా కొత్త యువకులు రావడము, మంచి పేరు తేవడము కృష్ణ ఇచ్చిన అంకిత భావంతో తెలుగు చలనచిత్రము ఇంత ముందుకు సాగిపోయింది. కాబట్టి ఈ డేషింగ్ డేరింగ్ హీరో ఎవరైతే వాణిజ్యపరమైన అంశాలు ఉన్నాయని, పైగా హీరో చనిపోతాడని ఫైనాన్స్ ఇవ్వడానికి చాలామంది ఫైనాన్సర్లు, పంపిణీదారులు ఎవరు సాహసించలేదు. ఇంత రిస్క్ ఉన్న కృష్ణకు ఎన్టీఆర్ కూడా వద్దనే అన్నారంట ఈ విషయంలో. అయినా తాను ఓ హీరోగా రూపొందించిన దేవుడు చేసిన మనుషులు చిత్తదినోత్సవంలో అల్లూరి సీతారామరాజు గురించి సినిమా తీస్తున్నాడని, అది తన 100వ చిత్రంగా ఉంటుందని కృష్ణ ప్రకటించారు. 1973 డిసెంబర్లో తర్వాత మద్రాసు వాహిని స్టూడియోలో షూటింగ్ ఆరంభమైనాక అల్లూరి సీతారామరాజు గెటప్లో ఉన్న కృష్ణ ఫస్ట్ షాట్ తీశారు. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి అనేక ఇబ్బందులు. చింతపల్లి అడవిలో చాలామంది, ఇక్కడ షూటింగు గెస్ట్ హౌజులు లేకపోవడము, తాత్కాలికంగా ఇబ్బందులు రావడము, 500 మందికి కాలనీ ఏర్పాటు చేశారు. సముద్ర ఘట్టానికి 4000 అడుగుల ఎత్తులో కొండ ప్రాంతంలో షూటింగు, భయంకరమైన చలి, పులులు. తర్వాత దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ చేశారు. అక్కడ దర్శకుడిగిన రామచంద్రరావు అవస్థకు గురి కావడం, అంటే హెల్త్ బాగలేకపోవడము, ఆయనను చెన్నైకి తీసుకుపోవడము, ఈ విషయాల్లో మొత్తానికి కృష్ణకు ఈ సినిమాల్లో ఇంత గొప్ప పేరు రావడము. తర్వాత చివరికి అల్లూరి తర్వాత పాడి పంటలు తానే హిట్, అంటే అల్లూరి తర్వాత అల్లూరికి పాడి పంటల సినిమాల్లో మళ్ళీ మంచి పాటలు రావడము, హిట్ కావడము. తర్వాత అల్లూరి సీతారామరాజు చూసిన విజయవాహిని సంస్థ అధినేతల్లో ఒకరైన దర్శక నిర్మాత చక్రపాణి అభినందించారు. ఈయన విషయంలో ఈ సినిమాలన్నిటికీ దాదాపుగా 40 రోజుల పాటు తీసి ముంబైలో అధ్యయనం చేసి రావడంతో అల్లూరి సీతారామరాజుకు ఈజీగా చేయగలిగాను. తర్వాత ఈ వాహిని దర్శక నిర్మాత చక్రపాణికి ఈయనను అభినందించడము. తర్వాత ఈ విషయానికి ఆయన అన్న మాటలు నిజమయ్యాయి. అల్లూరి సీతారామరాజు తర్వాత కృష్ణ చేసిన ప్రతి చిత్రాన్ని సినిమాలో పోల్చుకున్నారు. తర్వాత ప్రేక్షకులు దాంతో తర్వాత కృష్ణ నటించిన 10 సినిమాలకు పైగా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. అది అయిపోయిన తర్వాత ఒక 10 సినిమాలు సాధించలేదు. చివరికి పద్మాలయ స్టూడియో నిర్మించిన పాడి పంటలు 1976 విజయంతో హీరోగా కృష్ణ పూర్వ వైభవాన్ని పొందారు. అంటే ఒక్కొక్క సినిమా కొన్ని ఫ్లాప్ కావడము, నానా రకాలుగా మంచిగా బ్రహ్మాండంగా పేరు తీసుకురావడము, పేరు తెచ్చిన తర్వాత ఈయనకి ఇంత మంచి పేరు రావడము, తెలుగులో పూర్తి స్థాయిలో రూపొందించిన తొలి తెలుగు స్కోప్ ఈస్ట్మన్ కలర్ చిత్రము అల్లూరి సీతారామరాజు. అంటే ఆయన 100వ సినిమా అల్లూరి సీతారామరాజు, 200ల సినిమా ఈనాడు, 300ల సినిమా సింహాసనము, దేవి థియేటర్కు మంచి పేరు రావడము, తర్వాత అభిమానులు ఉండడము, రాష్ట్రాన్నే కాదు భారతదేశం అంతా కృష్ణకు, మహేష్ బాబుకు ఒక బ్రహ్మాండమైన అభిమానులు. తర్వాత ఈ విషయంలో అల్లూరి సీతారామరాజుకు అయినా అప్పుడు సినిమా స్కోప్ అంత ఈజీ కాదు, సినిమా స్కోప్ ఆ రోజులో అంత ఈజీ కాదు. అయినా ఈ మూవీకి విఎస్ఆర్ స్వామి ఛాయాగ్రాహకుడు. తర్వాత అప్పట్లో సినిమా స్కోప్ ఫార్మెట్లో తీసేందుకు రెండే లెన్సులు ఉండేవట. కాగా సినిమా స్కోప్ ఫార్మెట్లో తీసే లెన్స్కు కెమెరా వ్యూ ఫైండర్స్ ఉండేవట. దీంతో ఊహించని ఫ్రేమ్ సెట్ చేసుకునేవారు. ఈ ప్రక్రియను విఎస్ఆర్ స్వామి ముంబైలో అధ్యయనం చేసి రావడంతో అల్లూరి సీతారామరాజుకు బ్రహ్మాండమైనగా ఈ కృష్ణ చేయడంలో ఇంత ఈజీగా చేయగలిగారంట. కాబట్టి ఇంత మంచి పేరు రావడము, ఇంత మంచి తర్వాత ఈ పూర్వ వైభవాన్ని, ఈ కృష్ణకు వచ్చిన పేరు, సినిమాలు, ఆయన పట్టుదల, ఆయన కష్టము, ఆ సారాంశము, డైరెక్షన్, తర్వాత ప్రొడ్యూసర్లు ఇంతమంది కలిస్తేనే ఈ అల్లూరి సీతారామరాజుకు తర్వాత ఈ సూపర్ స్టార్ కృష్ణకు ఇంత గొప్ప పేరు రావడము. తర్వాత ఈ మద్రాసు నుంచి తెలంగాణ రావడము. ఒక సినిమా షూటింగ్ చేయాలంటే మద్రాసులో అన్నీ దొరికేవి ఆ రోజులలో. అదే తెలంగాణలో ఒక కోళ్ళ చౌకు చార్మినార్ దగ్గరికి పోతే కానీ ఏదన్నా ఒక పరికరం కొనాలంటే రావాలి. అప్పుడు హైదరాబాద్ అంత డెవలప్ కాలేదు. 76, 77, 72 అన్నప్పుడు అది ఎప్పటిది? గత 45-50 సంవత్సరాల కింది మాట. ఆ 50 సంవత్సరాలు మొత్తము సినీ ఫీల్డ్లో ఇంత గొప్ప పేరు సంపాదించుకున్న నాయకుడు అంటే సూపర్ స్టార్ కృష్ణ.
ఆయనకున్న మల్టీపర్పస్ సినిమాలు అండ్ ఈస్ట్మన్ కలర్సు, ఆయన చేసిన ఫైట్సు, ఆయన చేసిన జంపులు, తర్వాత ఇంకోటి ఏంది చెంచల్గూడల ఒక మంచి సినిమా చేశారు ఆయన, నవ్వుతూ బతకాలిరా అని. అలాంటి సినిమాలు ఎన్ని చేసినా కృష్ణకు వచ్చిన మంచి పేరు ఎవరికి రాలేదని రాష్ట్ర ప్రజలు చెప్తారు.